హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా ఒక స్పెషల్ ఏంటంటే ఈ రోజు నుంచి మా పెద్ద పాపకి 10th క్లాస్ ఫస్ట్ డే అనమాట ఈరోజు. ఇంకా ఈరోజైతే నేను చాలా ఎమోషనల్గా అండ్ ఏంటంటే ఎక్సైట్మెంట్గా కొంచెము హ్యాపీగా ఎన్ని రకాలుగా నా మనసు నిజంగా అసలు పిల్లలు చూస్తుండగానే ఎంత పెద్దగా అయిపోయారో అండి. చూస్తుంటే నా పెద్ద పాప 10th క్లాస్కి వచ్చేసిందండి. అప్పుడే నాకైతే అది 10th క్లాస్కి వెళ్తుంది అంటే మీరు చెప్తే నమ్మరండి. అసలు ముందు 2 డేస్ ముందు నుంచి అనుకుంటే తనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అయితే హాలిడేస్ వచ్చాయన్నమాట. ఇంకా హాలిడేస్లో మంచిగా దాంతో అయితే టైం అయితే స్పెండ్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో మా చిన్నదానికైతే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. తనకి ఆల్టర్నేట్ డేస్లో ఒక డే ప్రిపరేటివ్ హాలిడే, ఒక డే ఏమో ఎగ్జామ్ అనమాట. కానీ నా పెద్ద బిడ్డ నేను ఇద్దరమే మంచి టైం అయితే స్పెండ్ చేశామన్నమాట. ఎందుకంటే పిల్లలకి చదువులు పెరిగే కొద్దీ మనతో వాళ్ళు టైం స్పెండ్ చేసేది చాలా తక్కువైపోతుందండి నిజంగా. అసలు తనకి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే అవుతుందన్నమాట 10th క్లాస్. అప్పటికే దాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను అన్నట్టయితే అనిపించింది అనమాట. అసలు నిజంగా అది 10th క్లాస్ ఫస్ట్ డే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రము నాకైతే అసలు ఎలా అనిపించిందంటే తనని ఫస్ట్ నర్సరీలో జాయిన్ చేస్తే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కదా, మనము ఫస్ట్ మన దగ్గర ఉంచుకొని స్కూల్కి పంపిస్తాం కదా ఫస్ట్ డే. ఎందుకో తెలియదు లేకండి, నాకైతే ఆ రోజు మొత్తం అసలు ఒక రోజు ముందు నుంచి ఆ ఫీలింగ్ ఉంది. అసలు మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్తో కూడా అదే చెప్పానన్నమాట. బావ ఎందుకో పెద్ద పాప అది పెద్దది స్కూల్కి వెళ్తూ ఉంటే నాకు ఎందుకు అలాగే అనిపిస్తుంది. నాకు కొంచెం బాధ, సంతోషము అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఈరోజు మాత్రము ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచేసి ఇంట్లో పూజ చేసుకొని పాపను పంపించాలి అన్నట్టు అనుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచానండి. 5కే లేచి ఇల్లంతా తుడిచేసుకొని గబగబా స్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ చేసేసిన తర్వాత ఇంకా వంట చేసేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే పెట్టేసి తనైతే ఆఫీస్కి అయితే పంపించేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాపకు కూడా లంచ్ పెట్టేసి తను కూడా వెళ్ళిపోయిందనమాట. ఇంకా చిన్నది అయితే మెల్లగా లేచింది. ఇంక ఇంట్లో ఉండే రొటీన్ పనులు మా సర్వెంట్ వచ్చేసి అయితే దొమ్మేసిపోయింది. ఇంకా నేనైతే బట్టల మిషన్లో వేసేసాను. ఇంకా ఆరిపోయిన బట్టలు తీసేసి ఇంకా వాటిని కూడా మట్ట పెట్టేశాను. There's something special for me, chicken. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకుంటూనే ఉన్నానన్నమాట. కానీ నా మనసు మొత్తం ఆ స్కూల్లోనే ఉందన్నమాట. ఇంకా చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా మా చిన్నది లేచేసి మమ్మీ అక్క స్కూల్కి ఎలా వెళ్ళింది ఏంటి అనేసి అన్నీ అడిగితే ఇంకా దానికి కూడా చెప్పానన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే లంచ్ అయితే చేసేసామండి. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 1:30 అలా అవుతుందన్నమాట. ఇంకా లంచ్ అయితే పప్పు, కాకరకాయ ఫ్రై, ఇంకా వేడివేడిగా అన్నం అయితే వండారనమాట. కాకరకాయ ఫ్రై అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. ఇంకా చికెన్ ఉండే కొంచెము, ఆ చికెన్ ఏమో చిన్నది పప్పు చికెన్ అయితే తినేసింది, అది కాకరకాయ కర్రీ అయితే తినేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ముందు రోజు నైట్ కడిగి పెట్టుకున్నా అండి. దొండకాయలు కట్ చేద్దాము అన్నట్టు, కానీ ఆ రోజు కట్ చేయడం కుదరలేదు. ఇంకా ఇది కట్టర్ ఒకటైతే ఉండే వెజిటబుల్ కట్టరు, దాంట్లోకి మధ్యలోకి కట్ చేసి ఇచ్చామనుకో నా చిన్న బిడ్డ మొత్తం మంచిగా కట్ చేసింది. దానికైతే ముందు రోజు తలస్నానం పోసానండి. ఆ తలస్నానానికి మంచిగా నూనె పెట్టేసి 2 జల్లు వేసేసాను అనుకోండి. ఒక 2 days వరకు కూడా అసలు తనకి మాత్రం జడ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ అయిపోయి తను 2 weeks ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 2 weeks తనకైతే క్లాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, బ్రిడ్జ్ కోర్సు. ఇంకా అందుకోసమే మంచిగా నూనె పెట్టి జడలు అయితే వేసేసాను. ఇంకా అంతలో నా పెద్ద బిడ్డ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసిందనమాట. ఇంకా అదే అడుగుతున్నాను అనమాట, అసలు ఫస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది, స్కూల్లో అదేంటి, పూజ ఏమన్నా చేశారా, పూజ చేసి 10th క్లాస్ స్టార్ట్ చేశారా లేదా అన్నట్టు ఇంకా అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డే రోజు జరిగింది, ఏమేమి జరిగినాయి, సబ్జెక్ట్స్కి ఎవరు సబ్జెక్ట్ టీచర్స్ మారుతూ ఉంటారు కదా, సైన్స్ టీచర్ ఒకరు మారారనమాట, ఇంగ్లీష్కి కూడా మారారనమాట. ఇంకా అవన్నీ చెప్తూ ఉందన్నమాట. ఇంకా డేని ఫ్రెండ్స్ తోటి ఎలా స్పెండ్ చేసావు ఏంటి, ఎందుకంటే 1 week తర్వాత కలిసారు కదా అందరూ. గైస్ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా అంటే, అవును మమ్మీ చాలా హ్యాపీగా అనిపించింది అనేది చెప్తూ ఉందన్నమాట. ఇంకా తనతో మాట్లాడుకుంటూ నేనైతే ఇదిగోండి మార్నింగ్ అయితే రాగి ఇడ్లీకి నానబెట్టానండి. ఇంకా రవ్వను కూడా కడిగేసి ఇక పిండి పట్టేసి ఇంకా రాగి ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
ఈ రోజు కూడా కంప్లీట్గా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. మెయిన్ ఎక్కడో అక్కడ షూట్ చేశాను. తెలుసా మీకు? ఈరోజు నా వీడియో షూట్ చేసింది మొత్తం నా చిన్న బిడ్డనే. ఫస్ట్ డే రోజు కొంచెం వీడియో షూట్ చేయడానికి అదేమంటుంది తెలుసా, మమ్మీ నీ వీడియోస్కో దండం, నీకో దండం మమ్మీ, నా వల్ల అయితే అస్సలు అవ్వదు, అక్కలాగా అంత పేషెన్స్గా నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయలేను, నువ్వు నా మీద హోప్స్ అయితే పెట్టుకోకూడదు మమ్మీ, నాకు ఈ 2 వీక్స్ ఎప్పుడు హాలిడేస్ అయిపోయి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయో అన్నట్టుగా ఉంది, ఫస్ట్ డేకే ప్లీజ్ నన్ను ఏం ఇరిటేట్ చేయకు అనేసి. తనకి ఏంటంటే టీవీ చూడాలి, తర్వాత కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చేసుకుంటూ ఉంటుంది అనమాట. కానీ అది ఖాళీగా ఉండదండి, ఏదో ఒక పని చేసుకుంటూ తను ఎంగేజ్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి చెప్తుంది. నాకైతే భలే నవ్వొచ్చింది నిజంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి, పెద్దదైతే ఈవినింగ్ తనకి ఆ రోజు టేబుల్స్ ఇచ్చారంట, ఆ టేబుల్స్ ఒకటి రాసుకొని చదువుకొని రమ్మని చెప్పారంట, అదైతే చదువుకుంటుంది. నేనైతే కొన్ని పచ్చి పల్లీలు ఉండే అండి ముందు రోజు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్, వాటిని అయితే వేయించుతున్నాను. ఇంకా పిల్లలు ఇద్దరేమో మార్నింగ్ది పప్పు కూడా ఉందన్నమాట, కాకరకాయ కూడా ఉంది. ఇంకా కొంచెం రైస్ వండమంటే వేడివేడిగా రైస్ అయితే వండుతున్నాను. ఇంకా అంతలో మా హస్బెండ్ అయితే వచ్చేసేటప్పుడు నేనైతే ఇంట్లోకి ఏంటంటే మల్టీగ్రెయిన్ పిండి అండి, చపాతీలోకి ఇది ఒక దగ్గర పడతారు, అంటే మనం ఏవేవి చెప్తే అవన్నీ అప్పటికప్పుడే వేసేసి పట్టేసి ఇస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి మల్టీగ్రెయిన్ పిండి అవి ఒకటి స్వీట్ లాంటివి ఉంటాయి కదా, అవి పువ్వులు, ఆ పువ్వులు పెద్దది ఎప్పుడో అడుగుంటే అవి కనబడ్డాయి అంటే ఇంకా వాటిని అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అది స్కూల్కి వెళ్ళిందా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా జరిగిందంట ఏంటి అది ఇది అన్నీ అయితే కనుక్కున్నారనమాట. ఇంకా అందరం కలిసేసి డిన్నర్ అయితే చేసేసాము. ఇక డిన్నర్ తర్వాత ఇది కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుంటూ కూర్చున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని వెల్లుల్లిపాయలు అవసరం ఉండేవి, మార్నింగ్ నాకు అప్పటికప్పుడు తీయాలంటే కుదరట్లేదు అనమాట. ఇదేనండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అనమాట. ఎందుకో నా ఎమోషన్స్, నా హ్యాపీనెస్, నా బాధ అన్నీ మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా మీకులో ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్స్ మీ పిల్లలు 10th క్లాస్ ఫస్ట్ డే పోయినప్పుడు అనిపించినవి నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.